మయసభలో మిమ్మల్ని నిశస్త్రులను చేసినప్పుడే మీరు వారిని యుద్ధానికి ఎందుకు ఆహ్వానించలేదు యువరాజా? ద్యూత సభలో పథకం వేసి ఒక స్త్రీని వివస్త్రను చేయాలని ఎందుకు ఆలోచించారు మీరు? సత్యమేమిటంటే తమరికి యుద్ధం చేసే సామర్థ్యమే లేదు. నాటి ద్యూత సభలో మహామహితాత్ములు భీష్ములున్నారు, మహాగురు ద్రోణులున్నారు. అంటే వారు కూడా అధర్మం చేశారనా? అవశ్యం చేశారు. మొత్తం భవనమే కూలిపోతుంటే ద్వారపాలకుడు కేవలం ద్వారాన్నే రక్షిస్తూ నిలబడడు గాంధార రాజా. సమాజానికి విరుద్ధంగా ఎవరైనా అపరాధం చేస్తుంటే, మానవత్వానికి విరుద్ధంగా ఎవరైనా అపరాధం చేస్తుంటే కేవలం తమ వ్యక్తిగత ధర్మాన్నే పాటించాలనుకోవడం అనర్థదాయకమవుతుంది.